వెల్కమ్ టు సుమన్ టీవీ. క్రయో లైఫ్ గురించి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మనం బాగా వింటున్నాము. సో ఫ్యాట్ లాస్ ఎవరికైతే కావాలో వాళ్ళు క్రయో లైపోని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా తొందరగా ఫ్యాట్ లాస్ అవుతారని చెప్తూ వస్తున్నారు. బట్ ఈ క్రయో లైపో ఏ రకంగా మనకి పనిచేస్తుంది, ఎంత బెనిఫిట్ గా ఉంటుంది, ఎంత ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ కూడా అవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయాలన్నీ ఇవాళ ప్రాక్టికల్ గా ఆ మిషన్ ని చూపిస్తూ మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు డైటీషియన్ భవానీ గారు ఫ్రమ్ అలోవియా వెయిట్ లాస్ సెంటర్ గచ్చిబౌలి. హలో మ్యామ్. హాయ్ మ్యామ్, ఇంతకు ముందు మనం క్రయోలైప్ గురించి మాట్లాడుకున్నాము. బట్ ఈ మిషన్ గురించి కూడా చాలా మంది, అంటే ఇది ఏ రకంగా పనిచేస్తుంది, ఈ మిషన్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సో ట్రీట్మెంట్ తీసుకునే దానికన్నా బిఫోర్ దాని గురించి తెలుసుకుంటే సో ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో దట్ అందుకోసమనే సో ఈ మిషన్ ని కంప్లీట్ గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్లీ అండి. సో ఇది వచ్చేసి క్రయోలైపోలైసిస్, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ అంటాం. సో ఫ్యాట్ని ఒక -10 degrees ఆర్ -degreesలో మనము ఫ్యాట్ని ఫ్రీజ్ చేసుకుంటూ అవుట్పుట్ చేయటాన్ని క్రయోలైపోలైసిస్ అంటాము. ఓకే, సో ఈ టెక్నాలజీలో ఏంటి అంటే మనకి అప్లికేటర్స్ అంటారు, ఇలా మనకి ప్రోబ్స్ కానీ అప్లికేటర్స్ కానీ అంటాం వీటిని. ఓకే, దీని ఒక -10 degrees దగ్గర కూలింగ్ దగ్గర మనము అండ్ వాక్యూమ్ ద్వారా మనం ఈ క్లయింట్కి అప్లై చేసి మనం ఆ ఫ్యాట్ని ఫ్రీజ్ చేస్తూ ఉంటాం. సో మెయిన్గా ఈ టెక్నాలజీ ఏం లేదండి, ఇట్ ఈస్ లైక్ ఫ్రీజింగ్ యువర్ ఫ్యాట్ సెల్స్ అండ్ బై ఏ ప్రాసెస్ కాల్డ్ అపోప్టోసిస్ అంటాము అండ్ అవుట్పుట్ ఆఫ్ ద ఫ్యాట్ అన్నట్టు. వెరీ ఈజియెస్ట్ వే ఆఫ్ రెడ్యూసింగ్ ఫ్యాట్ అన్నట్టు వితౌట్ హార్మింగ్ ఎనీ, మనకి ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ అనొచ్చు. మనకి క్లయింట్ హ్యాపీగా యూ కెన్ లే డౌన్ అంతే, ఇంక మీకు పెయిన్ కానీ ఏది ఉండదు, జస్ట్ సక్కింగ్ సెన్సేషన్, ఇది కూలింగ్ సెన్సేషన్ మాత్రమే తెలుస్తుంది క్లయింట్స్కి. ఎనీ క్లయింట్ కెన్ టేక్ ఇది. అండ్ పర్టికులర్లీ ఏంటి అంటే లైక్ లోకలైజ్డ్ ఫ్యాట్, ఇప్పుడు మేడంకి ఆర్మ్స్కి కావాలి, నాకు యాక్చువల్లీ బాడీ కన్నా నాకు ఆర్మ్స్ ఎక్కువగా ఉంది, నాకు బల్జెస్ తగ్గాలి అన్నారు. సో మనకి పర్టికులర్లీ ఆ పర్టికులర్ ఏరియాలో ఫ్యాట్ వాళ్ళకి స్టబన్ ఫ్యాట్ అండ్ బాగా ఎక్కువ అన్ని జిమ్స్ చేసినా కానీ ఆర్ డైట్ చేసినా కూడా ఆ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వట్లేదు అన్నప్పుడు దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఆ స్టబనిటీ ఆఫ్ ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకుంటూ ఆ థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ని స్లోగా రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది. సో ఫ్యాట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ కావాలనుకునేటప్పుడు ఈ క్రయోలైపో వెరీ గుడ్ ట్రీట్మెంట్. ఫ్యాట్ లాస్, బల్జ్ రిడక్షన్స్ అండ్ ఇంచ్ లాస్. ఓకే, సో ఇప్పుడు ఫ్యాట్ లాస్ అయిన తర్వాత స్కిన్ సాగిగా కూడా అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు ఆ సాగి స్కిన్ కూడా ఇది టైట్నెస్ ఇస్తుంది అంటారా? నో, జస్ట్ గివ్స్ ఎ కౌంటరింగ్ మాత్రమే, షేపింగ్ మాత్రమే ఇస్తుంది. సో ఈ ఫ్యాట్ లాస్ అయినప్పుడు కొంతమందికి ఏంటంటే ప్రాపర్ ఇంటేక్, అంటే కొంచెం ప్రోటీన్ ఇంటేక్ లేకుండా లేదా ఆర్ లైక్ డైట్ సరిగ్గా ఫాలో లేకుండా ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోతే దేర్ మేబీ సాగినెస్ అవుతుంది, బికాస్ ఫ్యాట్ లాస్ అవుతుంది కాబట్టి ఆ ప్లేస్ అంతా సాగి అవుతుంది. సో ఎయిదర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అన్నా చేసుకోవాలి ఆర్ వీ డూ హ్యావ్ అదర్ టెక్నాలజీస్ ఉన్నాయి. స్కిన్ సాగినెస్ని ఫర్మింగ్ చేసుకునే టెక్నాలజీస్, వీ హ్యావ్ అదర్ టెక్నాలజీస్ ఆల్సో. ఓకే, సో ఈ ప్రోబ్స్ మాత్రమే కాకుండా కంప్లీట్ గా అక్కడ ఉన్నవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, దేనికి యూస్ చేస్తారు? సో ఇవి కూడా దిస్ ఇస్ అదర్ టెక్నాలజీ అని చెప్పాను కదా ఫ్యాట్ లాస్ కే. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇంటర్నల్ ఫ్యాట్, విజువల్ ఫ్యాట్ రెడ్యూస్ అవడానికి ఈ టెక్నాలజీ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. దీన్ని యూలైపో అంటాం, అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారా మనం తగ్గించేది. దిస్ ఇస్ అన్ RF టెక్నాలజీ. సో ఇవేంటంటే జస్ట్ మసాజింగ్ ఓన్లీ. RF అంటే రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్, లైక్ అగైన్ సౌండ్ వేవ్స్, అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారానే కొల్లాజన్, న్యాచురల్ కొల్లాజన్ని ప్రొడ్యూస్ చేసేదాన్ని RF టెక్నాలజీ అంటే. దిస్ ఇస్ ఫర్ ద ఫర్మింగ్, స్కిన్ టైట్నింగ్ కి యూజ్ చేస్తాం. సో ఇది దీంట్లో కూడా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి, లైక్ హైఫూ అని. దిస్ ఇస్ బేసిక్ అన్నట్టు, అడ్వాన్స్డ్ వచ్చేసి హైఫూ అన్నట్టు. సో సైమల్టేనియస్ గా తీసుకున్నారనుకోండి దీంతో పాటు, క్రయోతో పాటు ఇవి కూడా సైమల్టేనియస్ గా తీసుకుంటే మనకి సాగినెస్ కూడా ఉండదు. ఓకే, రెండు కలిపి తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఓకే, సో మాక్సిమం ఎవరికి ఎన్ని సెషన్స్ పడుతుందని ఎలా చెప్తారు? డిపెండింగ్ అపాన్ ద బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అండి, వాళ్ళ యొక్క ఫ్యాట్ పర్సెంటేజ్ని బట్టి, అగైన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఫ్యాట్ని బట్టి, అండ్ వీల్ ఫిజికల్ ఎగ్జామిన్ ఆల్సో, లైక్ ఎంత థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉంది వాళ్ళకి, సో ఎన్ని సెషన్స్ పడతాయి అనేది మనకి అనాలిసిస్లో తెలుస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ ద BMI ఆల్సో. BMI అబౌవ్ 30 వాళ్ళకన్నా బిలో 30 వాళ్ళకి 100% వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఈవెన్ ఆఫ్టర్ 30 వాళ్ళకి కూడా మనకి ఫ్యాట్ రిజల్ట్స్ కనిపిస్తాయి, బట్ బిలో 30 వాళ్ళకి షేపింగ్ అనేది బాగా ఇమీడియట్గా తెలుస్తుంది. ఓకే, సో ఇది ఎవరికి సరిపోతుందో, అసలు ఎవరు చేయించుకోకూడదు అని కూడా ఏమైనా ఉంటుందా? చేయించుకోకూడదు అనేది ఎవరికి ఉంది, సమ్ 18 years to 70 years ఏజ్ వాళ్ళ వరకు తీసుకోవచ్చు. అలా కాకపోతే ఏదైనా స్కిన్ ర్యాషెస్, ఆ పర్టికులర్ ఏరియాలో ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉంటే కనుక ఆ పర్టికులర్ ఏరియాలో అప్పుడు చేయం, టెంపరీగా అది రిలీఫ్ అయిపోయినాక చేసుకోవచ్చు. ఆర్ ఎనీ అదర్ లైక్ హెర్నియా ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే కనుక జనరల్లీ వీ డోంట్ రికమెండ్. అదర్వైజ్ ఎనీబడి కెన్ టేక్. ఎందుకంటే ఫ్యాట్ లాస్ అవుతుంది అంటే ఈజ్ గుడ్ ఫర్ ఎనీథింగ్.
సో ఇట్ ఈస్ ఎ రూట్ కాజ్ కదండి, ఫ్యాట్ ఈస్ ఎ రూట్ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇష్యూస్, పీసీఓడి, ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ విత్ ద ఫ్యాట్. అది తగ్గిందంటే ఆటోమేటిక్గా అవి వేరే పారామీటర్స్ కూడా మనకి ఆటోమేటిక్గా తగ్గుతాయి. సో ఎట్లానో క్లయింట్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి క్లయింట్ ఒపీనియన్ కూడా తీసుకుందాము. సో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు తనకు అసలు ఏమనిపిస్తుంది, ఎలా ఉంది ట్రీట్మెంట్, దీనివల్ల ఎలాంటి రిజల్ట్ తనకి ఏమైనా కనిపించిందా లేదా, ఈ విషయాలన్నీ డైరెక్ట్గా క్లయింట్ని అడిగి మనం తెలుసుకుందాం. హాయ్. Hi, hello. వాట్స్ యువర్ నేమ్? My name is Aditi. సో వేర్ యూ కమ్ ఫ్రమ్? So I have come from Gachibowli, Hyderabad itself. Hyderabad, Just half okay. an hour from here, yeah. ఓకే, యు ఆర్ ఇన్ విచ్ ఫీల్డ్? So I am a manager for marketing in pharmaceuticals. మార్కెటింగ్ ఫీల్డ్. ఓకే. Yeah. యా, హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ దిస్ క్రయోలైపో? Yeah. So actually I have taken one more session before and it was amazing. I had lost like 4 దిస్ ఇస్ ద inches. సెకండ్ సెషన్? Yeah, this is Okay. my second session. So I had lost around 4 to 5 kgs. So Mm. this is my second session and I am loving the experience. As you can see, I'm all armed and jacked up and I feel really, really good. And I really feel that my fat is being sucked up. So I feel good about it. So did you face any skin related issues or pain? No pain I did not feel. No rashes as well. But I felt as if my fat got lost. And maybe if other procedures that would help me to get over my saggy skin, because I lost a lot of weight, 4 to 5 kgs. So for that I would definitely look forward to some other treatments as well. So what do you exactly noticed after Yeah. taking this treatment? Actually, I just instantly I noticed. I went to the trainer. My gym trainer said that you don't have to do abs now because you have reduced a little bit of fat. So a little bit of my tummy fat was gone without Okay. doing those painful crunches. So that was my instant noticeable stuff about my stomach. The fat So was gone. That's Yeah. nice. So what would you like to give a message? Who's scared to try to cryolipo? So you don't have to be scared to try this entire amazing phenomenal process. And all the girls who are hitting the gym and are done with those tiring and painful crunches, you girls are most welcome. And this method will really help you to reduce and to fit into those wedding outfits and western outfits, especially if you're going for party, marriages and whatnot. This is for all the new girlies out there. You girls go slay and come and get it done. Yeah. Yeah, thank you so Thank much you for so your much. feedback. Yeah, thank you. మ్యామ్, జనరల్లీ ఇంతకు ముందు లైపోసెక్షన్ అని ఎక్కువగా వినిపిస్తూ ఉండేది కదా. సో ఆ లైపోసెక్షన్ కి ఈ క్రయోలైపోకి ఏంటి మ్యామ్ డిఫరెన్స్? See, అది సర్జికల్ ట్రీట్మెంట్ అండి లైపోసక్షన్ అనేది. సో ఇది వచ్చేసి నాన్ సర్జికల్. ఇది కంప్లీట్లీ ఆల్మోస్ట్ మనకి సర్జికల్ వేలో ఎలా ఫ్యాట్ రిమూవ్ చేసుకుంటామో, నాన్ సర్జికల్ వేలో ఇన్వేజివ్ వేలో మనము ఈ ఫ్యాట్ని మనము ఫ్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ సేఫెస్ట్ యాక్చువల్లీ. ఎవరైనా సర్జికల్ అంటే భయపడతారు. ఈవెన్ డాక్టర్స్ ఆల్సో గెట్స్ స్కేర్డ్ ఆఫ్ సర్జరీ అనగానే భయం వేసేస్తుంది. సో వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ కూడా ఉండకూడదు. సో అవన్నీ చూసుకొని చేయాల్సి వస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ ఎక్స్టర్నల్ అండ్ నో డౌన్ టైమ్. ఇమీడియట్ గా వీళ్ళు మీ వర్క్ ని ఆఫ్టర్ దిస్ 1 hour కంటిన్యూ విత్ యువర్ వర్క్స్ యాక్చువల్లీ. ఓకే. సో మళ్ళీ పోస్ట్ కేర్ అనేది కూడా ఏమీ ఉండదు. ఓకే. సో నార్మల్ వెరీ సేఫెస్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ అనేది చెప్తాను. ఓకే. సో ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్లో టమ్మీ విషయానికి వచ్చేటప్పటికల్లా కొంత డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో ట్రీట్మెంట్ విషయంలో కూడా వాళ్ళకి అలా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఉంటుందండి, డిఫరెన్స్ ఉంటుంది. జనరల్గా మేల్స్కి ఫ్యాట్ అక్యుములేషన్ అరౌండ్ ద అబ్డామెన్ అండ్ వేస్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఫీమేల్స్ అలా కాదు, ఆల్ ఓవర్ ద బాడీకి మనకి ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటుంది. ఓకే. సో అండ్ థిక్నెస్ ఆఫ్ ఫ్యాట్ కూడా కంపేర్ టు ద మేల్స్కి ఎక్కువగా థిక్ ఉంటుంది ఫ్యాట్ అనేది. ఫీమేల్స్కి కొంచెం ఉంటా కూడా, బట్ దట్ ఈస్ అ థిన్ లేయర్ ఉంటుంది. బట్ మేల్స్కి కొంచెం థిక్ ఉంటుంది. బట్ ఇంటెన్సిటీ అంటే టెక్నాలజీలో ఇంటెన్సిటీస్ మార్చటము అండ్ టైమ్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్ చేయటము, టెంపరేచర్స్ ప్లేస్ చేయటం అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో ఇందులో ఇప్పుడు మనకి ఫ్యాట్ ఎంత వరకు ఉంది, ఎన్ని లేయర్స్ వరకు ఉంది అనేది మనకి ఏమైనా తెలుస్తుందా? సో ఎన్ని లేయర్స్ వరకు పెట్టుకోవచ్చు అనేది ఏమైనా ఇక్కడ కనిపిస్తుందా? ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అలాగా మనకి దీంట్లో లేయర్స్ ఆఫ్ ఫ్యాట్ ని అనేది తెలియదండి. బట్ సిట్టింగ్స్ ఎందుకు ఇస్తున్నాము అంటే, సపోజ్ దిస్ ఇస్ ఎ ఫ్యాట్, ఇలా ఉంది ఫ్యాట్, సో వీ వాంట్ టు మేక్ ఇట్ లైక్ దిస్, ఆ షేప్ ని. సో స్లోగా తగ్గించుకుంటూ వస్తుంది. అందుకని సిట్టింగ్స్ ఇస్తామన్నమాట. ఒక 2 centimeters 1 sitting లో తగ్గుతుంది. సెకండ్ సిట్టింగ్ వచ్చినప్పుడు 6 centimeters ఆల్రెడీ తగ్గిపోయింది. సో మళ్ళీ సెకండ్ సిట్టింగ్ ఇస్తాం. అట్లా లేయర్స్ ఆఫ్ ఫ్యాట్ ని తగ్గించుకుంటూ వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో క్రయోలైపో మిషన్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏ రకంగా ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది అనేది విత్ క్లయింట్తో కూడా మాకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, సో మనకి ఒక మంచి షేప్లో మంచి లుక్లో ఒక కాన్ఫిడెంట్గా మనం కనిపించాలి అని అనుకునేటప్పుడు, సో ఎక్కువగా ఫ్యాట్ లాస్ మనకి కావాలి, సో నాకు ఎక్కడైనా షేప్ అవుట్ అవుతుంది అనేటప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకోవాలి, ఇంచ్ లాస్ కావాలనుకునే వాళ్ళకి క్రయోలైపో అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో మీలో ఎవరైనా కూడా వీటి కోసం చూస్తున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ.